కాదే ఊళ్ళో ఇంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా, మీరు మీ ఎమ్మెల్యే గారి దృష్టికో అటు ఇటు తీసుకుపోయి చెప్పే ప్రయత్నం ఏం చేయలేదా? ఎమ్మెల్యే దగ్గర పోతే మమ్మల్ని ఏం దిగలైనా మా ఎమ్మెల్యే కాదు కాంగ్రెస్, మేము సిపిఎం సర్పంచ్ గెలిచిన. ఓకే, గెలిస్తే మేము ఒడ్డు వచ్చి ఇప్పుడు 2 నెలలు ఫస్ట్ సీజన్ నాదే. జోకంగా ఎండిపోగా దొరికారు. దొరికినాక ఇడికెళ్ళి బస్తా కిలో, ఒక బస్తాకు 41 కిలో దొరికారు. దొరికినాక మళ్ళీ ఆడిపోయినాక కిలో కట్ చేశారు, చెప్పకుండా తీసుకుపోయి కిలో కట్ చేశారు. నా ఓట్లే మళ్ళీ నేను మిల్లాను అని బతలాడుకున్నా. అంటే 2 కిలోలు కట్ చేస్తే కిలో, అరకిలో కట్ చేస్తే అరకిలో మీ ఓటు మీకు ఇస్తానని చెప్పారు. అవి రాలేదు, తక్కువ ఒట్టు మీ జోపు తక్కువ వచ్చింది, మీ ఒట్టు తక్కువ వచ్చింది అన్నారు. అవి అట్నే నాయిపోయాక ఏరే రైతులు కూడా కట్ కిలోకు 40 కిలోకు 2 కిలోలు కట్ చేస్తారు. అయితే లాస్ట్ రైతులు మొత్తుకుంటారు. మిల్లు వాళ్ళని అడిగిన, మిల్లు అంటే మీద తాళు ఉంటుంది, అంతా ఒడ్డు తాళు వెళ్ళలేదు అని బదనం చేస్తున్నాను. అంటే నువ్వు సర్పంచ్ అంటే నీవే కట్ చేసి నువ్వు అడితే ఇంటలేరు వినకుండా నన్నే బెదిరిస్తారు. నువ్వు రైతు సక్కలే, నీ ఒడ్డు తీసుకోపోయిన ఎంఆర్ఓ దగ్గర కూడా పోయినా. ఎంఆర్ఓ కూడా ఏమన్నాడు అంటే ఇది ఇటు తాళున్నాయట వద్దంటుండు అని అన్నాడు. మీ మార్కెట్లో ఉండే అంజయ్ అంటే ఆయన పెద్ద సార్, ఆయన కూడా అడిగిన ఏంటంటే నేనేం చేయమో అలా తీసుకుంటలేరు, మిల్లులు తీసుకుంటలేరు, మిల్లులు తాళం ఇస్తుంది అంతా, తాళం వెళ్తా లేదు, మీ ఒడ్డు తాళ్ళు ఉంటున్నాయి కట్ చేసినావు అన్నారు. అట్ట ఆశ ఉడుకొని ఊరుకున్నా. అటనైనా మళ్ళీ నాకు అరకిలో కట్ చేస్తే నేను పోయి బతలాడు మిల్ల దుప్పేలి మిల్ల అని అరకిలో కట్ చేస్తే అరకిని ఇస్తాను. అవి కూడా చేయలేదు, ఏమైనా ఒకటి తక్కువ జోకు తక్కువ వచ్చింది కట్ చేసామని మాట్లాడేది. పైసలు పడ్డాయి, పైసలు పడలేదు. ఎన్ని క్వింటాలు ఉన్నాయి ఇంకా మీ ఊళ్ళో? మా ఊళ్ళో ఈయన ఇంకా 10 లారీలు, ఒకతానే 15 లారీలు అవుతారు. ఇక్కడ 15 లారీలు అయితే మళ్ళీ ఊళ్ళో ఉంటుంది మార్కెట్లో. అది కూడా ఆడ 15 మొత్తం ఏ కొంటా ఉంటుంది, మిల్లాని కొంటా ఉంటాడు, వస్తాడు కూడా లారీలు వస్తలేవు. రేపు వస్తే మాపు వస్తే లారీలు వస్తలేరు, ఏం చేయమంటారు. ఇప్పుడు బిర్యానీ అవుతారు, లారీకి బస్తాకు 2 రూపాయలు ఏరి జోకిస్తాం, లారీ పంపిస్తాం అంటారు. ఆ లారీలు రా తాగడ దిగుతారు. ఆడ 3-4 రోజులు మమ్మల్ని ఆపుతారు, కిరాయి లాస్ అవుతుంది మాకు. మా బస్తాకు 2 రూపాయలు రైతు చేస్తారు. అట్నైనా వస్తారు, అది పరిస్థితి.